సార్ ఎండు విమల్ అంటే ఇప్పుడు డిస్కరేజ్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువైపోతే పిఎం ప్రోగ్రామ్ ఎస్పీజీ మళ్ళీ ఎస్పీజీ ఒకటి, రెండోది వచ్చి అందరూ కానీ వచ్చారనుకోండి ఎక్కువ టైట్ అవుతుంది. అందరూ రమ్మంటే అందరూ రోజులు ఉన్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికి మినిస్టర్స్కి అందరికీ వేరే ఇన్విటేషన్ చేయలే మీకు వచ్చాయా? సింపుల్గా వేసాం, మళ్ళీ బియ్యం పేరు పెట్టి సార్ ఎండు విమల్ మనకు అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ను చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. వీరిద్దరి భేటీ సుమారు 50 నిమిషాల పాటు కొనసాగింది. కేసీఆర్ చంద్రబాబు భేటీకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఎన్టీవీలో చూస్తున్నాం. కుటుంబ సమేతంగా శంకుస్థాపనకు రావాల్సిందిగా కేసీఆర్ను చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారు. కేసీఆర్ చంద్రబాబుకు ఎదురొచ్చి ఇంటిలోనికి తీసుకువెళ్లటం, ఆ తర్వాత బొకే ఇచ్చి చంద్రబాబు నాయుడు అలానే ఆ కార్డును కూడా, ఆహ్వాన పత్రాన్ని కూడా కేసీఆర్కు అందించడం ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. కుటుంబ సమేతంగా శంకుస్థాపనకు రావాల్సిందిగా కేసీఆర్ను చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారు. సింపుల్గా వేసాం, మళ్ళీ బియ్యం పేరు పెట్టి సార్
రెండు విమల్ అంటే ఇప్పుడు చెప్పండి డిస్కరేజ్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువైపోతే పిఎం ప్రోగ్రామ్ ఎస్పీజీ బాగుంటాయి, మళ్ళీ ఎస్పీజీ ఒకటి, రెండోది వచ్చి అందరూ కానీ వచ్చారనుకోండి ఎక్కువ టైట్ అవుతుంది. అందరూ రమ్మంటే అందరూ వచ్చి ఉన్నారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అందరికి మినిస్టర్స్కి అందరికీ వేరే ఇన్విటేషన్ చేరే మీకు వచ్చాయా? సింపుల్గా వేసాం, మళ్ళీ పిఎం పేరు పెట్టి సార్ 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 రెండు విమల్ అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా కేసీఆర్ను కుటుంబ సభ్యులను స్వయంగా చంద్రబాబు నాయుడు వారింటికి వెళ్లి ఆహ్వానించారు. ఆ విజువల్స్ మనం ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. వీరి మధ్య భేటీ 50 నిమిషాల సేపు కొనసాగింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, సుమారు 50 నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు అలానే కేసీఆర్ భేటీ కొనసాగింది. భేటీ తాలూకా వివరాలేంటి? వరప్రసాద్, కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమం, ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించేటప్పటికి తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఆయన ఇంటి బయటకి వచ్చి ఆ ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం, చంద్రబాబు నాయుడు గారికి పుష్పగుచ్చం ఇచ్చి లోపలికి తీసుకెళ్లడం జరిగింది. లోపల ఆ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డును కూడా ఇచ్చినటువంటి విషయాన్ని మనం విజువల్స్లో చూడవచ్చు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ సంబంధించినటువంటి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, అదేవిధంగా టీడీపీ అసెంబ్లీలో టీడీపీ ప్రతిపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు లోపలికి ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసేందుకు కొరకు రావడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు తెలంగాణ మంత్రులు జగదీష్ రెడ్డి, అదేవిధంగా మంత్రి కేటీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీలు కూడా ఈ యొక్క భేటీలో ఉన్నారు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ యొక్క భేటీలో మాట్లాడుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం
చంద్రబాబు నాయుడు ఈ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కేసీఆర్కి వివరించినట్టుగా తెలిసింది. ప్రధానంగా వీరిద్దరి మధ్యలో కూడా అమరావతి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు దీని చుట్టూతోనే ఇద్దరి మధ్య కూడా సంభాషణ కొనసాగినట్టుగా ఆ తెలంగాణ సీఎం వర్గాల నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం. వరప్రసాద్. ఓకే థ్యాంక్ యూ సార్. అందరికి మినిస్టర్స్కి అందరికి వేరే ఇన్విటేషన్ చేరే మీకు వచ్చాయా? సింపుల్గా వేసాం. అదే మళ్ళీ బియ్యం పేరు పెట్టి సార్ సార్ రెండు విమాలు తీసుకెళ్ళాం.